మీడియా మిత్రులందరికీ నమస్కారం. మొన్న ఒక 4 రోజుల కిందట ఈనాడులో కర్నూలు జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి రామకృష్ణారెడ్డి గారి మద్దతుతో చక్రం తిప్పుతున్నాడు. తర్వాత ఇసుక తోడేస్తున్నారు. దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేసినారు. విచ్చలవిడిగా ఇసుక తోడేసినారని. రెండోది ఎస్వి కాంప్లెక్స్ ప్రాపర్టీస్ మీద రాసినాడు. ఎస్వి కాంప్లెక్స్ ప్రాపర్టీల గురించి ముందు అందరికీ క్లారిటీ ఇస్తాం. ఎస్వి కాంప్లెక్స్ ప్రాపర్టీస్ ఇది 5వ సారో 6వ సారో రాస్తున్నారు. చాలాసార్లు క్లారిటీ ఇచ్చాను, మళ్ళీ ఇస్తున్నాను. మా ప్రాపర్టీ లీజుడ్ ప్రాపర్టీ అని ఈనాడులో కూడా రాయడం జరిగింది. ఇది లీజుడ్ ప్రాపర్టీ కాదు. 2001లో 2 రిజిస్ట్రేషన్లు చేసుకున్నాము. వెనకండేటువంటి అపార్ట్మెంట్ ఒకటి, ముందరనేటువంటి స్థలాన్ని 2 భాగాలుగా రిజిస్ట్రేషన్ 2001లో డబ్బులు కట్టి చేయించుకోవడం జరిగింది. దీంట్లోనే ఈ డబ్బులు తీసుకున్నటువంటి KPBSS వాళ్ళు దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టడం జరిగింది. ఆ ఇన్కమ్ ట్యాక్స్ పేపర్ కూడా చూపిస్తాను. ఇది ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన పేపర్లు. వాళ్ళు మేము డబ్బులు ఇస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన పేపర్ ఇది. సెకండ్, ఈ ప్రాపర్టీస్ గురించి మాట్లాడేటప్పుడు ఇది ప్యూర్గా ఇది ప్రాపర్టీ మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసు వేసినారు. ల్యాండ్ గ్రాబింగ్ కేసు వేసినప్పుడు ఇది ల్యాండ్ గ్రాబింగ్ కాదు, ఇది వాళ్ళ ఒరిజినల్ ఓనర్స్ అమ్మినారు కాబట్టి ఇది ల్యాండ్ గ్రాబింగ్ కిందికి రాదని తెలుగు బాప్టిస్ట్ క్రిస్టియన్ ప్రాపర్టీ వాళ్ళు వేస్తే దాని మీద హైదరాబాద్ ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చినారు. సుదీర్ఘమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చినారు. ఇది 1992లో ఇచ్చినారు. దీంట్లో మేమొక్కరమే కాదు, అప్పుడు లీజ్ తీసుకునే వాళ్ళలో సోముల నాగిరెడ్డి అంటే మా చిన్నాయన, తర్వాత TG వెంకటేష్ గారు, KE ప్రతాప్ గారు, KE జయచంద్రుడు, KE ప్రభాకర్, KM ప్రభాకర్, వీళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నటువంటి వాళ్ళే. TG వెంకటేష్ గారు ఉన్నారు, KE ఫ్యామిలీ ఉంది, మేమున్నాం. అందరం లీజ్ తీసుకుంటే మా మీద వేరే వాళ్ళు కోర్టుకు పోతే ఇది ల్యాండ్ గ్రాబింగ్ కాదు, ఇది పర్ఫెక్ట్గా ఉందని 1992లో ఆర్డర్ ఇచ్చినారు. అప్పుడు వెంగళరెడ్డి గారు జడ్జిగా అన్నారు. లక్ష్మీనారాయణ, వెంగళరెడ్డి ఇద్దరు జడ్జీలు కలిసి ఇవ్వడం జరిగింది. ఇది ల్యాండ్ గ్రాబింగ్ కేసు అయిపోయినాక తర్వాత ఒక కేసు వేసినారు. రిసీవర్ని అపాయింట్ చేయాలి, ఇది ప్రాపర్టీ వాళ్ళు తీసుకున్నారని జిల్లా కోర్టులో ఒక రిసీవర్ని అపాయింట్ చేయాలని అప్పుడు రిసీవర్ను కూడా అప్పటికప్పుడు అపాయింట్ చేసి తర్వాత దాని మీద మేము పోతే ఆ కేసు కూడా కొట్టేసి ఇది వీళ్ళకి సంబంధించిన ల్యాండే, వీళ్ళది డిస్టర్బ్ చేయకూడదని ఆ రోజు ఇచ్చింది. వాళ్ళు మళ్ళీ అప్పీల్ కూడా పోయినారు, మళ్ళీ ఓడిపోయినారు. ఇదే కాకుండా మళ్ళా క్యాలెండర్ కేసు వేసినారు ఒకటి. అంటే వీళ్ళు మోసపూరితంగా మా ల్యాండ్ తీసుకున్నారు అని కేసు నెంబరు 8684 అదేస్తే దాంట్లో కూడా వాళ్ళు ఓడిపోవడం జరిగింది. ఇది జడ్జిమెంట్ కాపీ. వాళ్ళు మళ్ళీ జిల్లా కోర్టుకు అప్పీల్ పోయినారు, అది కూడా ఫెయిల్ అయిపోయింది. దాని తర్వాత రిజిస్ట్రేషన్లు చేయొద్దని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రారు సబ్ రిజిస్ట్రార్కి ఆర్డర్స్ ఇస్తే
మేము కోర్టు పోతే కోర్టు మాకు ఆయనకు డైరెక్షన్ ఇచ్చింది, నీకు ఇది రిజిస్ట్రేషన్లో ఆపే రైట్ లేదు అని ఆర్డర్ ఇస్తే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రారు మళ్ళా లెటర్ ఇచ్చినాడు. ఇన్ వ్యూ ఆఫ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ఇన్ VP number 4963/2009 orders issued in the reference second cited are withdrawn. The sub-registrar 1 and 2 requested to take appropriate action according to rules and ఇచ్చినారు. ఇది కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారము రిజిస్ట్రేషన్లు ఆపమని ఇచ్చినది చెల్లదని ఆయనే ఇచ్చినాడు లెటర్. దాని తర్వాత ఈ మధ్య 2024లో 19/12/24 అంటే మొన్న 3 నెలల కిందట ఇది మద్రాస్ హైకోర్టు ఆర్డర్. మద్రాస్ హైకోర్టులో ఎవరైతే మాకు అమ్మినారో వాళ్ళు ట్రూ ఓనర్స్, దీనికి వాళ్ళు కాంపిటెంట్ పర్సన్స్, వేరే వాళ్ళు కాదు అని ఫీల్డ్ వాళ్ళే కాంపిటెంట్ పర్సన్స్ అని మొన్న 19/12/24లో మద్రాస్ హైకోర్టు ఇచ్చినది ఇది. ఇది కోర్ట్ ఆర్డర్స్ అన్నీ కూడా ఈ రకంగా ఉన్నాయి. దాని తర్వాత దీని మీద చాలాసార్లు పిటిషన్లు వచ్చినాయి, చాలా కథలు జరిగినాయి. 2003లో శంకర్ నాయక్ గారు కలెక్టర్ గారినప్పుడు సెక్రటరీ టు గవర్నమెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఒక లెటర్ పంపించినాడు. ఏమని? Property whenever required the delegate powers of KPBSS to sell the property were challenged by the Telugu Baptist Christian Property Protection Association in the Land Grabbing Court and Honorable Land Grabbing Court. The judgment LC number 33/89/92 has declared that the transaction made by KPBSS Kurnool is legal valid. The same was confirmed by the High Court. PABC challenged the ownership of properties registered by KPBSS in their judgment 2000 VP number so confirmed the rights of KPBSS transaction of the property. అంటే మాకు అమ్మిన వాళ్ళు KPBSS రైట్ ఉందని శంకర్ నాయక్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీకి రాసిన లెటర్ ఇది. దీని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో క్వశ్చన్ వేసినాడు 2008లో. ఈ ప్రాపర్టీస్ మీద ఇది చేయమని. ఆ రోజు సాయి ప్రసాద్ గారు ఇదంతా చూడండి. ఏపీఎల్ అంటే ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ షార్ట్ నోటీస్ క్వశ్చన్ given by Sri Y.S. Rajశేఖర రెడ్డి and others report submitted regarding అని ఆ రోజు అడిగినారు కలెక్టర్ గారిని, సాయి ప్రసాద్ గారిని. సాయి ప్రసాద్ గారు మొత్తం రాసుకుంటూ వస్తూ అంటే ఇదంతా చదవాలంటే మీకు టైం పడుతుంది. ఎక్స్టెంట్ ఆఫ్ 70 cents ఆఫ్ ల్యాండ్ 115 ఆఫ్ ఎస్వి మోహన్ రెడ్డి అండ్ దేర్ బ్రదర్స్. తర్వాత ఇక్కడ లాస్ట్లో రాసుకుంటూ వచ్చాను. On preliminary inquiry, the alleged encroachers, they have given certain documents and pleaded that they are not the land grabbers. It is fact Sri T.G. Venkatesh has taken an extent of 35 cents, survey number 115 from Kurnool Polamla Baptist Samajamala Sangam for TGV Sports Development Committee, a charitable trust. At that time given by MLA is enclosed in annexure. The applied classification government private 115 Kurnool town originally an extent of 7.8 acres. 115 was in the name Dada Nabi and Nabi Sahib. A private land has seen from the recital of document 99 which was executed in 1915. The land was acquired by the government
అండ్ ఇట్ వాజ్ సోల్డ్ టు అమెరికన్ బాప్టిస్ట్ టు ఫారిన్ మిషనరీ. అంటే ఇది ముస్లిం ప్రాపర్టీ అయితే 1915లో గవర్నమెంట్ కొని క్రిస్టియన్స్కి అమ్మింది. అంటే ఇది గవర్నమెంట్కి సంబంధించిన ప్రాపర్టీ కాదు అనేది ఇస్తూ సాయి ప్రసాద్ గారు